మచిలీపట్నం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి పేర్ని నాని. గుంటూరులో 11 మంది పోలీసులను సస్పెండ్ చేయడం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ సిబ్బంది ఈ సంఘటనను పరిశీలించండి. నిలబడి దంచినా ఎగిరెగిరి దంచినా చంద్రబాబు ప్రభుత్వంలో అధికారుల్ని వాడుకొని వదిలేయటం సర్వసాధారణం. మరీ ప్రత్యేకించి ఎస్ఐ సీఏలు గమనించుకోవాల్సింది ఎవరినైనా ఎరవేస్తాడు, ఎవరినైనా బలి చేస్తాడు. అధికారుల, బంధువుల, పోలీసుల, కార్యకర్తల ఎవరైనా ఒకటే. మీరెంత అడ్డగోలుగా పనిచేసినా కూడా తెలుగుదేశం క్యాడర్ చంద్రబాబును తిడుతున్నారు. కార్యకర్తని మెప్పించడానికి ఈ 11 మందికి పనిష్మెంట్ ఇవ్వటం. రెడ్ బుక్ చూసో, లోకేష్ మాటల్ని చూసో, చంద్రబాబు మాటల్ని చూసో ఓవర్ యాక్షన్ చేసేవారున్నారు. గుంటూరులో 11 మంది పోలీసుల్ని సస్పెండ్ చేయటం అనేది మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ కానీ లేదా పోలీస్ ఉద్యోగస్తులు, సబ్ ఇన్స్పెక్టర్లు లేదా ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు కానీ ఇవాళ మీ అందరికీ ఒకసారి ఈ ఘటనను మీరు ఒకసారి చూడమని చెప్తున్నాను. ఇది పరిశీలించండి ఒకసారి. వెనకటికి ఎవరో చెప్పిన సామెతగా పెద్దలు చెప్పినట్టుగా నిలబడి దంచినా ఎగిరెగిరి దంచినా చంద్రబాబు ప్రభుత్వంలో పనిష్మెంట్లు వాడుకుని వదిలేయటం అనేది సర్వసాధారణమైన విషయం అనేది ఇవాళ ఈ గుంటూరు పోలీసుల సస్పెన్షన్ మనకి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు అధికారులందరూ కూడా మరీ ప్రత్యేకించి ఎస్ఐలు, సిఐలు ఒకసారి గమనించుకోండి. చంద్రబాబు అనే ఆయన వాడుకుని తన అవసరం తనకు లబ్ధి చేకూరాలి అనుకుంటే ఎవరినైనా ఎరేస్తాడు, ఎవరినైనా బలి చేస్తాడు. దానికి పోలీసుల, ఉద్యోగస్తుల, కార్యకర్తల, బంధువుల ఎవడైనా అతనికి ఒకటే. కాబట్టి మీరు ఎంత అడ్డగోలుగా పనిచేస్తున్నా కూడా అతను ఏ రకంగా అంటే తెలుగుదేశం పార్టీ కేడరు అతన్ని తిడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కేడర్ కిరణ్ అనేవాడిని, చేబ్రోలు కిరణ్ అనేవాడిని అరెస్ట్ చేస్తాడా చంద్రబాబు నాయుడు? ఏడు మారడరా బాబు అని చెప్పిన వాళ్ళు తెగ తిడుతున్నారు. కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ఈ 11 మంది పోలీసుల్ని బలి చేశాడనేది ఒకసారి పోలీసు అధికారులందరినీ కూడా గమనించుకోండి.